ఒక గ్రామంలో శ్రీరామ్ అనే వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. శ్రీరామ్ వ్యాపారం పని మీద పట్టణం వెళ్ళాల్సి వచ్చేది. అలా వెళ్ళాలంటే అడవి దాటి వెళ్ళాలి. ఒకరోజు వ్యాపార నిమిత్తం పట్టణానికి బయలుదేరాడు. అప్పుడు శ్రీరామ్ స్నేహితుడు శ్రీరామ్తో ఇలా చెబుతాడు: అడవి దారిలో దొంగలు ఎక్కువగా ఉంటారు, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అని చెప్పి శ్రీరామ్ బంగారం తీసుకువెళ్ళే సంచిలో తన వద్ద ఉన్న ఒక తేలును సంచిలో వేసి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళతాడు. శ్రీరామ్ అడవిలో నుండి వెళ్తూ ఉంటాడు. శ్రీరామ్కి అడవిలో ఒక అపరిచిత వ్యక్తి రాజేష్ పరిచయం అవుతాడు. అతను ఎంతో నమ్మకంగా మంచివాడిగా నటిస్తూ శ్రీరామ్తో సన్నిహితంగా మెలగసాగాడు. కొంతసేపటి తర్వాత ఇద్దరూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. కొంత సమయం తర్వాత శ్రీరామ్ నిద్రపోయాడు. రాజేష్ నిద్రపోతున్నట్లుగా నటించి కొంతసేపటి తర్వాత మెల్లగా శ్రీరామ్ సంచిలో చెయ్యి పెట్టి బంగారం కోసం వెతకసాగాడు. శ్రీరామ్ స్నేహితుడు సంచిలో వేసిన తేలు రాజేష్ని బాగా కుట్టింది. రాజేష్ లబోదిబోమంటూ సంచిని వదిలి పారిపోయాడు. ఇంతలో రాజేష్కి మెలకువ వచ్చి తేలును చూసి జరిగింది అర్థమై తన స్నేహితుడు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్నానికి బయలుదేరాడు.